ఆ కార్లు ఎక్కడరా? ఎల్లోళ్ళ కార్లురా, సేపును చూసుకోవడానికి వస్తున్నారు. పెళ్లి కొడుకు పోలీస్ ఆఫీసర్. అదేరా మన వెంకటరావు గారు అమ్మాయి. ఏం నువ్వు ఇంకా తీరిక కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నావు? అవతల పెళ్లి వాళ్ళు వచ్చే టైం నేను తర్వాత మాట్లాడతాను. తయారు ఏంటండి? ఏంటో బులికేకలు? ఈ వాగుడికాయ నా పెళ్లి వారు వచ్చి వెళ్లేదాకా గదిలో పడేసి తలిపేసాయి. అది బయటకు వచ్చిందంటే నీ ప్రాణం తీస్తా. ఎందుకు? ఎందుకా? పెళ్లిడికి వచ్చిన పిల్లని పెట్టుకుని నేను తొందరపడ్డందుకు, బుద్ధి లేక నువ్వు కన్నందుకును. 10 మందిలోనూ నన్ను నాన్న అని పిలిస్తే తల కొట్టేసినట్టు ఉంటుంది. కన్నందుకు లేని సిగ్గు నాన్న అని పిలిస్తే వచ్చిందా? ఈసారి మంచం దగ్గర రండి, చెప్తాను. సీతను చూస్తుంటే నాకే అదోలు అయిపోతుంది. వదులు పట్టులు నలిగిపోతున్నాయి. నలిపేవాడేస్తున్నాడుగా పట్టులు. నేను నలిపితే ఏం బాగుంటుంది. నమస్కారం. నమస్కారం. ప్రయాణం బాగా జరిగిందా? రండమ్మా. నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. రండి. అక్క అక్క, పెళ్లి కొడుకు వచ్చేసాడే. అచ్చం పోలీసు వాళ్ళు లాఠీలాగా పొడుగ్గా ఉన్నాడే. అటు కోస్తా నుంచి ఖమ్మం వరకు, ఇటు నైజాం నుంచి నెల్లూరు వరకు మా మనవడికి పిల్లనిస్తామని బోలెడు సంబంధాలు వచ్చినా వాటన్నింటినీ కాదనుకుని ఈ ఊరు వచ్చి మీ అమ్మాయినే మా వాడికి చేసుకోవాలని ఎందుకు అనుకున్నారు? చెప్పండి. నేను పుట్టి పెరిగిన ఊరిదే గనక. అలాగా? నీ పేలేంటమ్మా? ఏమిటా మొద్దు మాటలు? మీసాలు వచ్చి కూడా. సీతారెడ్డిగా? సీత? ఓ, దాని పేరు సీత కాదు, దాని అసలు పేరు సీతామాలచ్చమ్మ. అదేం పేరు? పాశ్చాత్య పచ్చలాగా. నీ పేరేంటి? సత్యం. అసలు పేరు సత్తిపండమ్మ. మామిడి పండు జాంపండు లాగా సతిపండు ఏంటి? దానికన్నా సీతామాలచ్చమ్మే నయం. నీ పేరేంటమ్మా? చింతపండు సతిపండు. మాంగారు మనవరాలా? అవును బాబు, అత్తం మీ పోలికే, కాకపోతే కాస్తంత స్పీడు. నాన్న, అమ్మ పిలుస్తుంది. ఎక్కడికి ఎందుకు వచ్చావు? అదే. వారిని ఎంత లేట్ ప్రొడక్షన్ అయితే మాత్రం మరీ కూతురు పట్టుకుని మనవరాలు చేశారేటండి. అమ్మాయి రెడీయా? తీసుకురండి. కర్మ కర్మ. ఆడపిల్ల సిగ్గుపడతావంటే చూడు. అలా సిగ్గుపడితే ఎలాగమ్మా? రేపు నిన్ను కట్టుకోబోయేవాడేగా, తప్పులేదు. చూడు. ఇంకంతా అయిపోయినట్టే. అబ్బాయికి అమ్మాయి నచ్చేసింది. అమ్మాయి ఇంక లోపలికి వెళ్ళు. నువ్వు చెప్పింది కాచి గురించి. వచ్చే శ్రావణ మాసంలో బ్రహ్మాండమైన ముహూర్తాలు ఉన్నాయి, తాంబూలాలు పుచ్చేసుకోండి. అలాగే. అమ్మో, ఇంక నా వల్ల కాదు, ఇంక నేను పరిగెత్తలేను. అయినా అంత అందమైన అమ్మాయి ఎదురుకుండా కూర్చుంటే సరిగ్గా చూడలేదంటే గురు. బ్రెయిన్ లేని నీ బుర్ర మీదొట్టు. మొహం తప్ప అన్ని చూసేశాను. అదేనా, కాళ్ళు కళ్ళు వేళ్ళు నడుము అలాంటివన్నీ. కాఫీ బాగుందనేసరికి అమ్మాయి ఫేస్ బాగుందని మీరంతా అడ్వాన్స్ అయిపోయారు. ఒరే అంజీ, ఇప్పుడే చెప్తున్నాను, రేపు పెళ్లి పెట్ల మీద అమ్మాయి ఫేస్ కోతిలా ఉందనుకో, అక్కడే నీ ప్రాణాలు తీసేస్తాను. అంత యాక్షన్ వద్దు కానీ గురు, ఆ పిల్ల మన ఊళ్ళోనే చదువుతోంది. స్కూల్కి ఎదురుకుండా కిల్లి పెట్టి ఉంది. అక్కడ నిలబడ్డా అనుకో, ఆ పిల్ల బయటకు వచ్చినప్పుడు చూడొచ్చు. అది పక్కనే చిన్నపిల్లతో వస్తుంది ఆ అమ్మాయి. అక్క అక్క, ఏంటి అది చూడు. పోలీస్ బావా. అమ్మాయి ఎలా ఉంది? సౌండ్ బాగానే వస్తుంది. అమ్మాయి నచ్చిందనమాట. అరే, అమ్మాయి వెళ్ళిపోతుందిరా. స్కూల్ వదిలేక ఇంటికి వెళ్ళకపోతే మరి ఏం చేస్తుంది? నేను అమ్మాయితో మాట్లాడాలరా ఇప్పుడు ఎలా? కంగారు పడక. వాళ్ళ ఊరు వెళ్ళాలంటే కాలువ కట్టిన పూల తోట దారిలోంచే వెళ్ళాలి. మనం బైక్ మీద వెళ్ళామనుకో, దారిలో మాట్లాడవచ్చు. నువ్వెందుకు పడలాగా?
ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? అంత దూరం నుంచి కష్టపడి నీతో మాట్లాడాలని వస్తే నోరు జరగకుండా అలా గుడ్లు గుబ్బరగా గుడ్లు బిగించి చూస్తావేంటి? నోట్లు ఏం పెట్టుకున్నావు? ముసురుకాయా? అరే ఎందుకు ఏడుపు? ఇదిగో కన్నీళ్లు కాటుకు దాట అంటే మర్యాదగా ఉండదు. అమ్మ తిట్టింది, నేను ఇంటికి వెళ్ళాలి, వదలండి. దారి వదులుతా గానీ ఓ విషయం చెప్పు, నేను నీకు నచ్చానా? అమ్మ తిట్టింది, నేను ఇంటికి వెళ్ళాలి, వదలండి. అరే అడిగిందని సమాధానం చెప్పవేంటి? నేను నిన్ను ఎందుకు అడుగుతున్నానంటే నేను నీకు నిజంగానే నచ్చానా లేక పెద్దవాళ్ళకు భయపడి తలూపావా? అమ్మ తిట్టింది, నేను ఇంటికి వెళ్ళాలి, వదలండి. ఏంటి? అమ్మ తిట్టింది, నేను ఇంటికి వెళ్ళాలి. ఆ! జుట్టు మెరిసిపోయి నీ అయ్యకున్న స్పీడ్ కూడా లేదంటే నీకు. అయ్యో రామ, ఏంటి ఆగావు? నీ అమ్మ తిట్టుది. అమ్మా స్కూల్ దగ్గర పోలీస్ బాబు కనిపించాడే. అలాగా? నేను బావని చూసి నవ్వాను, ఇదే ఏం మాట్లాడకుండా వచ్చేసింది. మరి నిన్ను బయట కలిసి నీతో మాట్లాడడానికి ప్రయత్నించాడు అంటే దానికి అర్థం సినిమాల్లో చూడు, నవ్వులు అటుక్కుని పుడుతుంది, పాట పుట్టుకుని పాడతారు, పెళ్లి చెట్టుకుని చేసుకుంటారు. చూసి నేర్చుకో, ఎప్పుడు బాగుపడతావో ఏంటో. అడిగా బాగా వచ్చేస్తున్నాడు. నేను అన్నానా తప్పకుండా వస్తాడని? వెళ్ళి మాట్లాడు. ఎలా మాట్లాడమంటావే? ఏహే మాట్లాడు. ఏమండి? ఏమిటి? నేను స్కూల్కి వెళ్ళొస్తున్నాను. నేను ఇప్పుడు నిన్ను అడిగానా? నిన్ను అడిగారు కదా. ఓహో, నిన్ను అడిగిన ప్రశ్నకి ఈ రోజు జవాబా? బాగుంది. అమ్మే మాట్లాడమంది. హ్మ్. అమ్మ మాట్లాడమందని మాట్లాడమే గాని తమ కనిపించలేదన్నమాట. భలే లవ్వండి. ఏమండి, ఏంటి? మీకోసం నేను ఒకటి తెచ్చాను. ఒక్కటేనా? 3 జరగదా? మూడా? మూడేంటి? అదే వయస్సు, వలపు, మనసు. అవేం కాదు. మరేంటో? ఉసిరికాయ. ఉసిరికాయ? అవును. నిన్న మాట్లాడవే, నోట్లో ఏం పెట్టుకున్నావు? ఉసిరికాయ అని అడిగారుగా, అందుకే మీకు ఉసిరికాయలు ఇష్టం అని తీసుకొచ్చాను. నీకు వయసు సైజులో బాడీ పెరిగింది కానీ బాడీ సైజులో బుర్ర పెరగలేదు. ఉసిరికాయ తెచ్చండి. ఉసిరికాయ ఎందుకలా విసుక్కుంటారు? నాకు భయం. అయినా కట్టుకోపోయేవాడికి మొట్టమొదటిసారిగా యాపిల్, బత్తాయో, ద్రాక్ష లాంటివి తీసుకురావాలి గాని. అదేంటి చెయ్యాలా అనుకుతుంది? లవ్ మనకి కొత్తగా, అనుభవం వచ్చేదాకా మనం ఉడుకుతాం, వచ్చాక ఎదురుగానే ఉడికిస్తాం. సరే కానీ ఏం తీసుకొచ్చాను చూడు. గాజులా? అవి నీకోసమే. వేసుకుంటావా? నన్ను వేయమంటావా? పెళ్లి కాకుండా అలాంటివి తీసుకోకూడదు. ఎలాంటివి? అలాంటివి. మరి ఎలాంటివి తీసుకోవచ్చు? పాడు. తర్వాత వేసుకో.